తెలంగాణ ప్రాంతీయ రింగ్ రోడ్డుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ట్రిపుల్ ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. ఆర్బిట్రేటర్లుగా ఉన్న జిల్లా కలెక్టర్లు వీలైనంత ఎక్కువ మొత్తంలో రైతులకు పరిహారం అందేలా చూడాలన్నారు. తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్, జాతీయ రహదారులకు భూసేకరణ, బాధితులకు నష్టపరిహారంపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో రహదారుల నిర్మాణం, రేడియల్ రోడ్ల నిర్మాణాలపైన చర్చించారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు స్థానిక ప్రజాప్రతినిధులతోనూ చర్చించాలని ఆదేశించారు. తరచూ రైతులతో సమావేశమై ఆయా రోడ్ల నిర్మాణంతో కలిగే ప్రయోజనాలను వివరించాలని సూచించారు. ట్రిపుల్ ఆర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ట్రిపుల్ దక్షిణ భాగానికి ఎన్హెచ్ఏఐ సూత్రప్రాయ ఆమోదం తెలపడంతో హెచ్ఎండిఏతో అలైన్మెంట్ చేయించాలని ఆదేశించారు సీఎం రేవంత్. హైదరాబాద్ను కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. రేడియల్ రోడ్లకు సంబంధించి ప్రభుత్వ భూమి ఉంది. దీంతో ఔటర్ రింగ్ రోడ్, ఆర్ఆర్ఆర్ అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల మీదుగా సాగే నాగ్పూర్ విజయవాడ నేషనల్ హైవేతో పాటు ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల నేషనల్ హైవే, జగిత్యాల, కరీంనగర్ నేషనల్ హైవే పైన అధికారులతో చర్చించారు సీఎం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, అటవీశాఖ అనుమతుల్లో అడ్డంకులు తొలగించేందుకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఉపయోగపడే రోడ్ల నిర్మాణంలో అటవీశాఖ ఎందుకు కొర్రీలు పెడుతోందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డోబ్రియల్ను సీఎం ప్రశ్నించారు. గతంలో కొన్ని నిబంధనలు పాటించకపోవడంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని పీసీసీఎఫ్ బదులిచ్చారు. దీంతో రాష్ట్ర స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలుంటే ఇక్కడే పరిష్కరిస్తామన్నారు సీఎం రేవంత్. కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే వెంటనే నివేదిక రూపంలో సమర్పించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి ఆర్ఎండ్బి, అటవీ శాఖల నుంచి ఒక్కో అధికారిని ప్రత్యేకంగా కేటాయించాలని సూచించారు. వారితో 10 రోజులకోసారి సమీక్షించి త్వరగా క్లియరెన్స్ వచ్చేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. హ్యామ్ విధానంలో ఆర్ఎండ్బి పరిధిలో 12,000 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్ల మేర రోడ్లు వేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోడ్ల నిర్మాణానికి పాత జిల్లాలను యూనిట్గా తీసుకోవాలని సూచించారు. కన్సల్టెన్సీల నియామకం, డిపిఆర్ల తయారీ, రోడ్ల నిర్మాణం విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. 3 ఏళ్లలో కీలక రహదారుల నిర్మాణం పూర్తి కావాల్సిందేనన్నారు. నేషనల్ హైవేల నిర్మాణంలో అండర్ పాస్ల నిర్మాణాన్ని విస్తరిస్తూ ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కిలోమీటర్ల కొద్దీ దూరం తిరిగి వచ్చే పరిస్థితి స్థానిక రైతులకు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.